హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీకెండ్ మేము బయటకు వెళ్దాం అనుకున్నాము. సో ఈవినింగ్ అయ్యేసరికి మా ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు. సో ఇంట్లోనే ఉందామని డిసైడ్ అయ్యాం. ఇంట్లోనే ఏమైనా స్నాక్స్ చేసుకుందాం అనుకున్నాము. ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఆనియన్ పకోడీ చేసుకుందాం అనుకున్నాం అనమాట. నేను ఆనియన్ పకోడీ ఇంతకుముందు ఇంట్లో చేసేదాన్ని. మా మ్యారేజ్కి ముందు మా అమ్మ ఉండేది అప్పుడు. కోవిడ్లో మనందరం వంటల మీద చాలా ప్రయోగాలు చేశాం కదా. స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను అంటే అమ్మ నాన్న కనుక ఏం కాదమ్మా వెళ్ళు, టీచర్ ఏమనదు, టీచర్తో నేను చెప్తాను అని ఎలా పుష్ చేసి పంపిస్తారో కోవిడ్లో కూడా మ్యాక్సిమం అందరూ వంటలకు కూడా అట్లనే అమ్మలు అట్లా పుష్ చేసి నేర్పించారని నేను అనుకున్నా. మా అమ్మ అయితే మరీ అలా అని కాదు, కానీ నేను మా అమ్మకి హెల్ప్ చేద్దామని వెళ్ళేదాన్ని. బట్ అప్పుడు తను అనేది ఏం కాదు నేర్చుకో, అదేం పడదు అని మెల్లగా అన్నీ నేర్పించింది అనమాట. సో కొంచెం నాకు అంత బాగా వచ్చేది, బట్ బేసిక్స్ అయితే తెలుసు వంటలో. అట్లా చేశాను, బట్ అవన్నీ మా అమ్మ చేసేదన్నమాట. ఉప్పు అవన్నీ మా అమ్మే వేసేది. అప్పుడు నాకు ఇప్పటికీ నాకు కరెక్ట్గా తెలీదు. కర్రీస్లో నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా వేస్తూ ఉంటాను. సో ఫైనల్గా ధైర్యం చేసి స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ ఇలా శనగపిండి తీసుకొని దాంట్లో ఉప్పు, సోడా ఉప్పు, వాము ఇవన్నీ వేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకొని తర్వాత ఆనియన్స్ వేసి వాటిని కలుపుతూ కొంచెం బాగా కలిపేసిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. ఇలా వాటర్ పోసుకొని వాటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎస్, ఇది వేసేటప్పుడు మర్చిపోయాను, మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ కొంచెం బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ మీకు కొంతమందికి ఆనియన్స్ ఎక్కువగా ఉంటే ఇష్టం, కొంతమంది తక్కువగా ఉంటే ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఆనియన్స్ ఎక్కువగా ఉండడమే ఇష్టం. మా హస్బెండ్కి కూడా అట్లనే ఇష్టం అన్నారు. సో కొంచెం ఎక్కువ ఆనియన్స్తోనే స్టార్ట్ చేస్తాను. ఇట్లా స్లోగా దానికి ఆయిల్కి దగ్గరగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. కొంచెం మరీ దూరంగా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగా దూరంగా వేయకండి. కొంచెం దగ్గరగా వెళ్ళి స్లోగా వేస్తే మన చేతి మీద ఆయిల్ అదేం పడదనమాట. స్లోగా అలా వేస్తూ మీడియం ఫ్లేమ్లోనే ఉంటే ఏంటంటే బాగా ఓవర్ హీట్ ఉండదు కాబట్టి ఆయిల్ అలా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోయినట్టు రావు. అలానే లోపల పచ్చిగా కూడా ఉండవు. ఇట్లా మంచిగా లోపల కూడా బాగా ఉడుకుతాయి అండ్ పై చూడటానికి కూడా మంచి కలర్గా కనపడుతుంది అనమాట. ఇట్లా స్లోగా డ్రాప్ చేసుకోండి ఆయిల్లో. ఫైనల్గా మా పకోడీ మంచిగా వచ్చింది. సో మేమిద్దరం పకోడీ తినేసాము. చూసారా మా పక్కన హస్బెండ్, తను మ్యాక్సిమం హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇలా అని కాదు, అన్ని వంటల్లో హెల్ప్ చేస్తారు. అండ్ బేసిక్గా ఇది కొంచెం ఆయిల్తో చేయాల్సిన పని కాబట్టి నాకు భయపడుతూ వేస్తాను. సో తను మ్యాక్సిమం ఇలాంటి వాటిల్లో నా పక్కనే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. కపుల్స్ అంటే అంతే కదా, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. మా పకోడీ అండ్ మా టీ కూడా మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాయ్.